ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనం. నంబర్స్ చాప్టర్ 6 and verse 26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. The Lord lift up his countenance upon thee and give thee peace. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్యమును చూసినట్లయితే సమాధానము అని ఉంది. పిల్లరా, ఉదయకాల సమయంలో ఈ యొక్క గొప్ప సమాధానం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఎక్కడ దొరుకుతుంది అంటే పిల్లరా, దేవుని యొక్క సన్నిధానంలోనే. కాబట్టి ప్రార్థించండి, వాక్యం ధ్యానించండి. సమాధానం మన జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. చూడండి, చాలామంది జీవితాల్లో ప్రొద్దున్నే లేచిన తర్వాత వారి నోటిని ఏ విధముగా ఉపయోగిస్తారు? ఎంతోమందిని శపిస్తూ ఉంటారు, కొంతమంది తిడుతూ ఉంటారు. అంటే పిల్లరా, వారి జీవితంలో ఉన్నటువంటి దాన్ని బట్టి వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యం మన జీవితంలో ఉంటుందో దేవుడు మన నోటిని ఆశీర్వాదకరంగా చేస్తాడు. అనేక మందికి మన మాటలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అదే మోషేకు అహరోనుకి చెప్తున్నాడు, ఓ మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఇలా దీవించు అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అమ్మాయ్య, ఉదయకాల సమయంలో లేచిన తర్వాత ఏ విధముగా మన నోటిని ఉపయోగించుకుంటున్నాం? ఎవరికైనా మేలుకరంగా ఉంటున్నామా? మన పిల్లలకు మేలుకరంగా ఉంటున్నామా? మన యొక్క ఇరుగు పొరుగు వారికి మేలుకరంగా ఉంటున్నామా? సమాధానం మన జీవితంలో ఉందా? లేకపోయినట్లయితే మన జీవితాల్లో నెమ్మది ఉండదు, శాంతి సమాధానం ఉండదు. ఈ సత్యాన్ని గుర్తించి పిల్లరా, మన నోటిని దేవుని మహిమ కొరకు వాడుకుందాం. తద్వారా ఆశీర్వాదం, దీవెన మన కుటుంబాల్లో వ్యక్తిగతంగా మనము కూడా చూస్తామండి. అలాంటి కృప దేవుడు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు ఇచ్చారు, అందును బట్టి మీకు వందనాలు. మా నోటిని, నాలుకను ఎట్లా వాడుతున్నాం ప్రభువా, ఈ విషయమై మీరు మాతో మాట్లాడుతున్నారు. మాకు సమాధానం కావాలంటే మా నోటి మాటలు ఆశీర్వాదకరముగా ఉండాలి. ఆశీర్వాద వచనమే మేము పలకాలి ప్రభువా. అలాంటి కృప మాకు దయచేయండి. ఉదయకాల సమయంలో పిల్లలందరినీ దర్శించండి. సమాధానం కొరకు ఎదురు చూస్తున్నవారు, తన నోటిని, నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి కాపాడబడును అన్న వాక్య ద్వారా శ్రమల నుండి కాపాడబడాలంటే, శాంతి సమాధానం కలిగి ఉండాలంటే మా నోటిని దేవునికి మహిమకరముగా ఉపయోగించాలి. అలాంటి కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినమంతా మీరు ఇక్కడ భద్రపరిచి ఆశీర్వాద వచనములు మా నోటి నుంచి ప్రభువా రావాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అలాంటి కృపను దయచేసి మీ నాన్న మీరు మహింపరచుకుంటారని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరి అవసరత ఏమైనప్పటికీ ప్రభువా, ఎవరైతే మీ వైపు చూస్తున్నారో వారికి సహాయం చేసి మేలును, కృపను కుటుంబాల్లో సమృద్ధిగా దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.